హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతుంది అంటే పార్ట్ 3 ఆఫ్ ది 20 డేస్ సర్వైవల్ ఛాలెంజ్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే డే 4 అయితే లాస్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోయింది. ఇదైతే డే 4లో నైట్ మనం పడుకుంటూ పోదాం. డే 4 నైట్ మనం నిద్రపోదాం. రేపటి నుంచి మళ్ళీ డే 5 అయింది. ఇక్కడ ది సర్వైవల్ ఛాలెంజ్ ఆఫ్ డే 5. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే మనకు దొరికిన కాపర్ని ఇప్పుడు నేను స్మెల్ట్ చేశాను. చూడండి, దగ్గరికి ఇప్పుడు నాకు 40 కాపర్ ఇంగెట్స్ వచ్చాయి. ఈ కాపర్ ఇంగెట్స్తో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాగ మనం కాపర్ పికాక్స్ని తయారు చేసుకోవచ్చు, కాపర్ యాక్స్ని తయారు చేయొచ్చు, కాపర్ స్పియర్ తయారు చేయొచ్చు, ఇంకా మనము కాపర్ ఆర్మర్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి రక్షణగా. మీరు చూసినట్టయితే చూడొచ్చు, ఇది కాపర్ ఆర్మర్ ఎలా ఉంటుందో, ఒంటి మీద వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు నా క్యారెక్టర్ మీద. అలాగే ఒక కాపర్ కత్తి తయారు చేసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం మన దగ్గర అంతా కాపర్ ఉంది. ఇప్పుడు ఐరన్ ఇంగెట్స్ తీసుకోవాలి మనము, ఎందుకంటే మనం ఒక షీల్డ్ తయారు చేసుకుందాం ఐరన్ ఇంగెట్స్తో. అప్పుడు ఏంటంటే ఎవరైనా మన మీద అటాక్ చేసినా సరే మనము తప్పించుకోవచ్చు. ఇదిగోండి గైస్, ఇదే షీల్డ్ గైస్, ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని ఇలా అడ్డు పెట్టుకుంటామో ఇది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. అప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే దీనికి తగిలి మనకి డ్యామేజ్ అవ్వదు ఫ్రెండ్స్. పదండి, ఇంకా మనం వెళ్ళి అండర్ గ్రౌండ్ మైనింగ్కి వెళ్దాము. కొంచెం ఫుడ్ తీసుకెళ్దాం ఫ్రెండ్స్, వుడ్ తీసుకెళ్దాము, ఇంకా ఈ స్టోన్ బ్లాక్స్ అనేవి తీసుకెళ్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా స్టాకప్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. ఇంకా వెళ్ళొద్దాం ఫ్రెండ్స్, మనం వెళ్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో పేలింది మాబ్. నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా డేంజరస్ మాబ్స్ అని. మీరు చూసినట్టయితే పేలింది, నా ఇల్లు నాశనం అయ్యింది. ఇప్పుడు ఇదంతా నేను మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి కట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇది మీరు చూసినట్టయితే ఇల్లు ఎలా పేలిపోయిందో మీరు చూసారు కదా. అంతే ఫ్రెండ్స్, ఈ గేమ్లో ఇంత చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఇది చెప్పినట్టే నేను కొంచెం ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళి ఉంటే నా పరిస్థితి ఏమైతే మీకే తెలిసేది ఫ్రెండ్స్. నేను చనిపోయేవాడిని అక్కడే. చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది చివరికి. ఇప్పుడు మనం ఈ గ్లాస్ అంతా తయారయ్యాక వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది 2 గ్లాస్ చాలు. ఈ 2 గ్లాస్ ఇక్కడ పెట్టేద్దాం ఫ్రెండ్స్ మనం. ఇంకా మనం ఇసుక కూడా లోపల పెట్టేసి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇంకా బయటికి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. రాత్రి నేను కొంచెం లేట్గా పడుకుని అందుకే ఇలా జరిగింది ఇంటికి. ఎలా ఉండేది అలా అయితే. వెళ్దాం ఫ్రెండ్స్ మనం బోట్ తీసుకుని వెళ్దాం ఫ్రెండ్స్ ఐలాండ్స్కి. అక్కడ మనకి మైన్ అయితే ఉంది. అక్కడ మనం బోట్ అక్కడ మనం పెట్టేసాము. అదిగోండి ఫ్రెండ్స్ మన బోట్. దాని అయితే ఇప్పుడు మనం తీసుకుని వెళ్దాము. మనం ఇలా దీంతో నీళ్ళలో ఇలా వెళ్ళిపోవచ్చు. మనం ఇలా వెళ్తా నీళ్ళల్లోనే ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్ నీట్గా. మీరు చూసినట్టయితే ఎంత మంచి కొండలే ఫ్రెండ్స్ అవి. అక్కడ ఏదో మైన్ ఉంది ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి వెళ్ళి. స్లిప్పరీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐస్, చాలా డేంజర్. మళ్ళీ ఇది కూడా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ అయితే మనకైతే ఓన్లీ కాపర్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఈ కాపర్ పికాక్స్తో మనం కాపర్ మైన్ చేసుకుందాం.
యాజ్ మనందరికి తెలిసిందే కాపర్ ఎంత యూజ్ఫుల్ అయింది ఇప్పుడు మీరు చూసారు కదా. బా డ్యామేజ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చివరికి. పదండి ఇంకా మనం మన ప్రయాణాన్ని మొదలు పెడతాం మైన్స్కి. మీరు చూసాడు ఇది ఒక పెద్ద ఐలాండ్ సిస్టంలో ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా డేంజరస్ ఫ్రెండ్స్. బా అంటే మన ఇల్లు మాత్రమే ఒక ఐలాండ్లో ఉంది. వా పదండి ఫ్రెండ్స్ ఇంక మనం మళ్ళీ ఒక మైండ్ని వెతుక్కుందాం. కోల్ ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆ పైన దొరికేసింది ఫ్రెండ్స్ కోల్ అయితే. బా ఇంకెళ్దాం. మైన్ వేర్ ఆర్ యూ మైన్. అప్పుడు ఎక్కడెక్కడ చూసాం కదా ఫ్రెండ్స్ మనం కొన్ని. ఇదిగోండి కాపర్. నా గోల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ 20 daysలో అండర్ గ్రౌండ్కి వెళ్ళేటట్టు మనం వెళ్ళి ఎదిగి అండర్ గ్రౌండ్కి వెళ్ళి డైమండ్స్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. డైమండ్స్ మనమైతే ఇప్పుడు కిందకి మైన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. పికాక్స్ తీసుకుని మైన్ చేసుకుంటారు పదం. డైరెక్ట్ కిందకు వస్తాము. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి కోల్ ఉంది ఫ్రెండ్స్. కోల్ మైన్ చేసుకుందాం. ఇక్కడ నీళ్ళలో కాపర్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మైన్ చేయడం నీళ్ళలో మైన్ చేయడం కష్టం అని చెప్పాను నేను. ఐరన్ దొరికింది ఫ్రెండ్స్ మనకి. ఐరన్ ఫైనల్లీ. ఓ మై గాడ్ ఇంకా ఎక్కువ ఐరన్ ఉంది. ఇంకా లోపలికి మనం మొత్తం మైన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది అంతా ఐరన్ అంతా మనం తీసుకోవాలి. 3 వచ్చాయి ఫ్రెండ్స్ ఐరన్ మొత్తానికి. ఇక్కడ ఇంకో కోల్ ఉంది. ఇక్కడ ఇంకేం లేవా? ఇక్కడ ఇంకేం లేవు ఫ్రెండ్స్ మనకైతే ఓట్స్ ప్రస్తుతానికి. పదండి ఇక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ వెళ్దాం. మీరు చూసినట్టయితే అక్కడ మనకు ఐరన్ సారీ ఫ్రెండ్స్ అక్కడైతే కాపర్ ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి స్టాకప్ చేసుకుంటూ వెళ్దాం. అందుకే ఫ్రెండ్స్ నేను తెచ్చింది కాపర్ స్టోన్ తెచ్చింది అందుకే ఫ్రెండ్స్ నేను. ఇక్కడ కోల్ అయితే మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. కోల్ బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. పదండి ఫస్ట్ ఇక్కడ కోల్ మైన్ చేసుకుందాం మనం. దాని తర్వాత ఆ కాపర్ మైన్ చేసుకుందాం. షిట్ ఇప్పుడు మనం స్టాకప్ చేసుకుంటే పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఐరన్ నాకు ఐరన్ కనబడింది. ఇక మనం చూస్తే ఇక్కడ మనకి ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ కాపర్. ఓ షిట్ మీరు చూసినట్టు దాన్నే అదే ఫ్రెండ్స్ మనకి స్కెల్టన్ అంటే. యారోస్ వేసి చంపేస్తూ ఉంటుంది. మనం భయపడాల్సిన పని మనం కొట్టలేదు ఎందుకంటే మనం చాలా పైన ఉన్నాం. కాకపోతే షీల్డ్ పెట్టుకుంటే మంచిది. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఐరన్ చూసాను. ఎక్కడ ఐరన్ చూసాను. పైన ఉంది ఫ్రెండ్స్ ఐరన్.
అమ్మయ్య చివరికి ఒక ఐరన్ బ్లాక్ ఎక్స్ట్రా దొరికింది ఫ్రెండ్స్ మనకి. మనమైతే ఇంకా అండర్ గ్రౌండ్ మైన్కి వెళ్ళాలి. లెట్స్ గెట్ రెడీ ఫర్ ది అండర్ గ్రౌండ్ మైన్స్. దీన్ని చంపేసి మనం వెళ్దాం ఫ్రెండ్స్ కిందకి. బా షార్ట్. అందుకే ఫ్రెండ్స్ నేను షీల్డ్ తయారు చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ దాన్ని అయితే మనం చంపేసాము. ఓ మై గాడ్ కింద ఇంకోటి ఉంది. అవును ఫ్రెండ్స్ వస్తుంది మన దగ్గరికి అది. దాన్ని కూడా మనం చంపేద్దాం ఇప్పుడు వెళ్ళి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ అది క్రీపర్ ఉత్తునే పేలిపోదు ఫ్రెండ్స్. అది చాలా డేంజర్ అది. అదే ఫ్రెండ్స్ ఇందాక మన ఇంటి దగ్గర పేలింది కూడా అదే. ఓ మై గాడ్ చూస్తే అన్నీ ఇక్కడే ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. మై గాడ్ జాంబీ 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 జాంబీ. ఇది ఫ్రెండ్స్ మనం లేపేసాం చివరికి దాన్ని. అబ్బా ఎముకలు గూడికి ఎవడ భయపడతాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ జాంబీలకి వాటికి భయపడాలి కానీ. ఇంకా మనం అయితే ఇక్కడ టార్చులు తయారు చేసుకోవాల్సి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే టార్చెస్ రెడీ చేసుకున్నాం. మన పంట పండింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిజంగా మన పంట పండింది. ఓ మై గాడ్ కోల్ ఐరన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. వావ్ కోల్ ఫ్రెండ్స్ మనకి ఫుల్ నీటి కోలు. ఇవన్నీ మైనింగ్ చేసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఐరన్ అయితే కుప్పల తెప్పలాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఐరన్. బా ఈ ఐరన్తో మొత్తం మనం ఐరన్ గుడ్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ నేను 2 వెపన్స్ తెచ్చుకుంది ఆల్రెడీ. వాటిని వేసి చంపుకున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఐరన్ ఉంది ఫ్రెండ్స్. మనం ఈ ఐరన్ కూడా మైన్ చేసుకుందాం. అందుకే ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ కేవ్స్ అంటే చాలా డేంజర్ అని చెప్పింది. మీరు చూసినట్టయితే ఎంత డేంజర్గా ఉందో మీరే చూసారు కదా ఫ్రెండ్స్ మీ కళ్ళతో. ఇప్పుడు మనం చూసుకున్నట్టే మనకైతే 17 ఐరన్ దొరికాయి ఫ్రెండ్స్. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇక్కడ కోల్ కూడా ఉంది. మనం ఈ కోల్ను కూడా మైన్ చేసుకుని చివరికి ఇంటికి వెళ్ళిపోదాం.
చెప్పిన ఫ్రెండ్స్ ఇలా అయితే మనకు బల్క్లో దొరికేస్తాయి ఇవన్నీ. ఇలా నీట్గా ఆడుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని, లేదంటే అస్తమాటలు చనిపోతూ ఉంటాము. ఇప్పుడైతే మనకు సాయంత్రం అయిపోతుంది, మనం అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, లేదంటే ఇంకా రాత్రి అయితే చాలా డేంజర్. ఇప్పుడు రాత్రి అయింది, అలాగో మనం చనిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మిడ్ నైట్, ఇది రాత్రి కూడా కాదు ఫ్రెండ్స్, ఇది ఏకంగా మిడ్ నైట్. మనమైతే ఎలా వచ్చాం అలాగే రిటర్న్ వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కొంచెం ఫుడ్ తిందాం ఫ్రెండ్స్. మన హెల్త్ అయితే చాలా తక్కువ ఉంది, హెల్త్ రీజనరేట్ అవ్వాలంటే మనం ఫుడ్ తినాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా బ్రిడ్జ్ తయారు చేసుకుని వెళ్ళిపోదాం మనం. ఇంకా లగెత్తన్ రో మన మధ్య ఇక్కడ నుంచి చెక్కేయాలి ఫ్రెండ్స్, అంటే చెక్కేస్తాయి ఇవి కిందకి. నేను ఈ సైడ్ వచ్చి చూడలా, ఏమో పిల్ల చాంపి పిల్ల వస్తున్నాయి ఫ్రెండ్స్, అర్జెంట్గా పరిగెత్తేయాలి మనం ఇక్కడ నుంచి. అయ్య బాబోయ్, రాంగ్ డైరెక్షన్ ఫ్రెండ్స్, రాంగ్ డైరెక్షన్. పొద్దున ఏదైనా పరిగెడతా ఉండాలంటే కష్టము. చంపేసినట్టుంది. మనమైతే చనిపోయాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత డేంజరస్ అని. మనం అర్జెంటుగా మళ్ళీ వీటిని వెళ్ళి మనం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనవి. రాత్రి కూడా అలాగా. ఇప్పుడు ఇంకా పరిగెత్తాలి ఫ్రెండ్స్. మనకు సంబంధించిన వస్తువులు అక్కడ ఉండిపోయాయి ఫ్రెండ్స్, మనం చంపేద్దాం వాటిని దీంతో. పొద్దున్న ఇబ్బంది కాబట్టి అయితే మాడిపోతాయి ఫ్రెండ్స్, ఇప్పుడు అర్జెంట్గా మాడిపోతాయి. అయితే కన్ఫామ్గా మాడిపోతాయి ఫ్రెండ్స్. మనం వచ్చి క్రీపర్స్ని వాటిని చూసుకోవాలి. నేనైతే ఎట్ సైడ్ వచ్చా నాకైతే గుర్తులేదు. మనం ఎట్ సైడ్ అయితే వెళ్ళాము. రైట్, మన లూట్ మాయమైపోతుంది ఫ్రెండ్స్, అర్జెంట్గా వెళ్ళాలి. ఆ ట్రెంచ్ నుంచి మనం ఎటు నుంచో బయటకు వచ్చాం. ఇదే ఫ్రెండ్స్ మనం వెళ్ళిన మైన్స్, ఇటు నుంచి బయటకు వచ్చాం మనం. అన్ని పైన ఉన్నాయి. మనం చాలా అమరులం ఫ్రెండ్స్, ఎక్కడికో వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చాం బయటికి.
ఎక్కడి నుంచో బయటకు వచ్చాను ఫ్రెండ్స్. మనం అచ్చడి నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా పరిగెత్తామా? మనం ఇటు సైడ్ అయితే పరిగెత్తాం ఫ్రెండ్స్ లాగా. మనం చనిపోయింది ఒక కొండ దగ్గర అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడుంది రాది, నా లూట్ అంతా నాశనం అయిపోయింది జాంబీ వల్ల. పిల్ల జాంబీ. ఏంటి ఫ్రెండ్స్ ఇంత లేట్ అయిపోతుంది, చిరాకు వస్తుంది. మీరు చూస్తున్నట్టయితే ఒకసారి చనిపోతే ఎంత చిరాకు వస్తుందో మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్. మనం పోయింది ఎక్కడ పోయామో తెలియదు, ఎక్కడ పోయాయో తెలియదు, మన వస్తువులన్నీ అయినా ఎలా తెచ్చుకోవాలో తెలియదు. మనకి చాలా ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్ దీంతో. ఇటు నుంచి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అక్కడే అనుకుంటాం ఫ్రెండ్స్ మనం చనిపోయింది. తొందరగా వెళ్ళి తెచ్చుకుందాం మనం. అదిగోండి ఫ్రెండ్స్ మన లూట్ తేలుతుంది. అదిగోండి ఫైనల్లీ కనిపెట్టేసాం ఫ్రెండ్స్ మనం. చనిపోకుండా సర్వైవ్ అవుదాం అనుకున్నాం ఫ్రెండ్స్, కాకపోతే చనిపోయాము. అయినా పర్లేదు, 20 days ఛాలెంజ్ ఎలాగైనా కంప్లీట్ చేసి మనం డైమండ్ అయితే తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇంత ఆర్మర్ వేసుకున్న పిల్ల జాంబీ ఎలా చంపింది ఫ్రెండ్స్ మనల్ని. కత్తి కొట్టాల్సింది దాన్ని. తప్పు చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఒక బో దొరికింది, ఒక యారో దొరికింది. దీంతో ఎలా కొట్టాలో చూపిస్తాను. ఇలా ఏం చేసి ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఇది ఉంది ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఇలా కొట్టి యారోస్తో చంపాలి ఫ్రెండ్స్ దాన్ని. మళ్ళీ ఇందులో ఒకటి ఉంది ఫ్రెండ్స్, మనం వేసిన యారో మనమే తీసుకోవాలి. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే మనం వచ్చాము, మైనింగ్ చేసుకున్నాము, ఇంకా చనిపోయాము కూడా. వెళ్తున్నాం రిటర్న్ మళ్ళీ. మనం ఇంకా ఐరన్ అవన్నీ కూడా మైన్ చేసుకుందాం. అయిపోదామా? ఆ పని చేద్దాం ఫ్రెండ్స్. ఐరన్ కోల్డ్ అన్నీ పైన ఉన్నాయి. పైన ఉన్నామన్నా మైన్ చేసుకుందాం. అక్కడ ఐరన్ కూడా చూసాం ఫ్రెండ్స్ మనం పైన. మీరు చూసినట్టయితే Day 6 మనకి. Day 5లో నేను చనిపోయాను.
ఓ షట్. అయ్యా పైకి వచ్చాం. అదే ఫ్రెండ్స్ మనల్ని చంపేసింది ఇందాక. మన స్పియర్ కూడా తీసుకొని పారిపోయింది అది. ఐరన్ ఫ్రెండ్స్, ఇది ఒక ఐరన్ స్పియర్ ఫ్రెండ్స్. మనకి అంటే ఎక్కడి నుంచి మనం కొట్టేయడం కాదు, ఏదో చనిపోయింది అక్కడ మనకు దొరికేసింది. మన స్పియర్ తీసుకుని వెనకాల ఎలా పరిగెత్తుంది చూసారు ఫ్రెండ్స్. మన వెనకాల అది ఒకే ఒక దెబ్బతో చంపేశాను. అదే మనల్ని చంపేసింది ఫ్రెండ్స్ ఇందాక. సరే గాయ్స్, ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు ఇది నచ్చితే చెప్పండి, లేదంటే మళ్ళీ మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మంచి వీడియోలు తెద్దాము. ఇంకా ఫన్నీయర్ కమెంటరీ కావాలంటే దయచేసి కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను డైలీ కమెంట్లు చూస్తాను. నాకు ఒకవేళ నచ్చితే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతాము. దీంతోనే లాస్ట్ మన మైనింగ్ అయిపోయింది. తర్వాత మనం వచ్చి చూసుకుందాం మళ్ళీ మైనింగ్ సంగతి. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఇంటికి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న లూట్ అంతా లోపల పెట్టేసుకొని ఇంకా మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంటికి. ఈరోజు అయితే దారుణంగా గడిచింది ఫ్రెండ్స్ మనకైతే. ఇంకా అన్ని వస్తువులన్నీ పోయాయి అనుకున్న, ఐరన్ దొరికింది, అన్నీ దొరికాయి. అదృష్టం ఫ్రెండ్స్ మనకి, నిజంగా అది చాలా అదృష్టం. మనమైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. వాటర్ వేస్ చాలా సేఫ్ అనుకుంటాం ఫ్రెండ్స్ మన అసలుకి. కానీ ఇందులో ఈ వాటర్లో కూడా చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో కూడా చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. వాటిని మనం డ్రౌన్డ్ జాంబీస్ అంటాం. అవి నీళ్ళలోనే ఉంటాయి ఫ్రెండ్స్, బయటకు వస్తే చనిపోతాయి. ఇంకా మనమైతే ఇలా వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా మనం మళ్ళీ మన ఐలాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి మన ఇల్లు. అక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక బ్లాక్ పెట్టుకోవాలి మనం. మీరు చూసినట్టయితే మన ఇంటి చుట్టూరు నా దగ్గర ఉన్న మ్యాగ్మా క్యూబ్స్ అయితే పెట్టారు. దీంట్లో ఏదైనా మాబడి పెడితే అలా కొట్టుకొని పోతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ మీరైతే ఈ వీడియోని చూసారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. మనమైతే ఈసారి చాలా లూట్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వీడియోలో మనం ఐరన్తో ఏమేమి చేస్తామో చూద్దాము. అలాగే మనం ఒక ఫార్మ్ ల్యాండ్ తయారు చేద్దాం ఫ్రెండ్స్, ఫామ్తో. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను చాలా బాగా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను ఫ్రెండ్స్. ఇక మనం చూసినట్టయితే Day 6 వీడియో ఇది కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మనకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టేక్ కేర్, టాటా, గుడ్ బై.